ఆచి చికెన్ మసాలా. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని నాగసన్పల్లి, తరిగోపుల, అల్లీపూర్ గ్రామాల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జొన్న, మొక్కజొన్న పంట రైతులను కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి రైతులకు తగిన మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ఎరువులు అందించేవారని, ప్రస్తుతం రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు. నెల క్రితమే జిల్లా కలెక్టర్కు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ఏదైతే మాట్లాడినరో ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే. మేమే కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఖండించాల్సిందే. ఇన్ని రోజులైనా కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దేశంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ నిలబెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ విషం కక్కుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారి దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే మొన్న మధ్యలో కూడా ఒకసారి ఇంకొక ఎంపీ గారు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీ గారు మాట్లాడారు. అంటే తెలంగాణ పట్ల ఎంత విషం కక్కుతున్నారు, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ పార్టీ అయినా తెలంగాణ బిడ్డలు ఎవరైనా కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు, ఏ విధంగా పోరాటాలు చేశారనే దానికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సాక్ష్యం. ఎంతమంది తెలంగాణ రావాలని ప్రాణత్యాగాలు చేశారనేది కూడా మనందరికీ తెలుసు. బట్ ఇప్పటికైనా ఎవరైనా ఈరోజు ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన ఎంపీలు కనీసం స్పందించడానికి సిద్ధంగా లేరు. అక్కడ అదే బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కరో ఇద్దరు ఎంపీలు ఉంటే పార్లమెంట్ స్తంభింపజేసేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి ఉంటే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అంటే ఆత్మ, తెలంగాణ ప్రజలంటే వాళ్ళ శ్వాసలాగా. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా తెలంగాణ అంటేనే తన శ్వాసాన్ని, తెలంగాణ ప్రజలంటేనే తన ప్రాణం అనే లెవెల్లో ఒక కేసీఆర్ గానే స్పందిస్తారు. ఎవరైనా తెలంగాణ సైడ్ ఏదైతే చూపిస్తే మనం అందరం కూడా ఒకటిగా ఉండాలని మనవి చేసుకుంటూ మరొకసారి ఖండిస్తా ఉన్నాం. ఇక బీజేపీది ఉంది. బీజేపీకి సంబంధించి మనం నిన్నగాక మొన్న చూసినాము. మొత్తం అంతకుముందు నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో అన్నాడు, తల్లిని చంపి పిల్లను బతికిచ్చిండ్రని చెప్పి తెలంగాణ విభజనను ఎట్లా అపహాస్యం చేసిన విధంగా ఎన్నోసార్లు మోడీ గారు మాట్లాడితే, మొన్నటికి మొన్న అక్కడ తేజస్వి సూర్య అనేటటువంటి బీజేపీ ఎంపీ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే, భారత్ పాకిస్తాన్ ఏ విధంగా అయితే విడిపోయిందో అంతకంటే అధ్వానంగా విడగొట్టిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మాట్లాడితే, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా నోరు మెదుగుతలేరు. తెల్లారేదో ఉట్టినాను మేము మామ అనిపించినామని చెప్పి ఏదో చెప్పుకుంటూ వస్తే, కిషన్ రెడ్డి గారు ఇంకా రామచంద్రరావు గారు వీళ్ళిద్దరు కూడా ఆయన ఏం తప్పు మాట్లాడలేడు, ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేడు, ఈ ఉద్దేశంతో మాట్లాడలేడు అని చెప్పేటటువంటి మీరు కొంచెమన్నా మీకు సిగ్గు అనిపిస్తలేదా చెప్పండి. ఇప్పుడు అరే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మీదే బీజేపీ చెప్తుంటది కదా, దేశం ఫస్ట్ తర్వాత పార్టీ అని చెప్పుకునేటటువంటి బీజేపీ వాళ్ళు మరి ఇక్కడ కూడా రాష్ట్రం ఫస్ట్ తర్వాత పార్టీ అనుకోవాలి కదా. కాబట్టి బీజేపీకి ప్రేమ లేదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రేమ లేదు. పార్టీ అంటే ఏదైనా రైతులను చూసుకునేటటువంటి పార్టీ అంటే కేసీఆర్ గారే. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. ఇందాక మా సోదరులు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గం కాదు వేరే చోట్ల కూడా అంట, కానీ నాకైతే వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఏ గ్రామాలలో అయితే ఉన్నారో అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించినటువంటి నిధులు ₹1 కూడా పెడతలేరంట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వికారాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళు గారా, అక్కడ రోడ్లు ఏరా, మోరీలు కట్టారా? స్పీకర్ గారిని నేను కోరేది ఏంటంటే, అక్కడ కావాలనుకుంటే ఆ సర్పంచ్ కాకపోతే మీ పార్టీల వాళ్ళతోటైనా చేపించండి, పని అయితే చేపించాలి కదా. మీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా పర్వాలేదు, కానీ ప్రజలకు సౌకర్యాలు అయితే కావాలా. కాబట్టి ఇందాక సబితమ్మ గారికి మాకు కూడా చెప్పిండ్రు, మీరు ఇట్లాగే చేస్తే మేము ఎట్లా సర్పంచులందరినీ తీసుకొని ఏం చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులకు ఎవరెవరికైతే ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ రాలేదో ఆ సర్పంచులందరినీ తీసుకొని మేము ఏం చేయాలనేది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కానీ జొన్నలకు సంబంధించినటువంటి, మక్కలకు సంబంధించినటువంటి కొనుగోలు